హల్లో అందరికీ! ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. మన దేశంలో పొదుపు అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఎఫ్డీలే కదా. మన కష్టార్జితాన్ని దాచుకోడానికి ఇది సురక్షితం అని అందరికీ తెలుసు. కాని ఆ దాచుకున్న డబ్బుపై గరిష్ట రాబడిని అంటే మాక్సిమం రిటర్న్స్ని ఎలా రాబట్టొచ్చో మనమిక్కడ చూద్దాం. ఫైనాన్స్ అనగానే కొంచెం బోరింగ్ అనిపించొచ్చు, కానీ ఒక్కసారి ఈ నంబర్స్ వెనుక ఉన్న లాజిక్ అర్థమైతే అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా దేశంలోనే అత్యధిక బ్యాంకిస్తున్న ఎఫ్డి వడ్డీ రేట్ల లెక్కల్ని చాలా సింపుల్గా డీకోడ్ చేద్దాం. ఓకే, ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. కేవలం ₹1,00,000 సాధారణ డిపాజిట్ మీద ఏమాత్రం రిస్క్ లేకుండా సేఫ్గా ₹42,000 పైగా వడ్డీని సంపాదించడం నిజంగా సాధ్యమేనా? ఇక్కడ మనం ఏవో స్టాక్ మార్కెట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి అప్ అండ్ డౌన్స్ ఉండే వాటి గురించి మాట్లాడట్లేదు. పక్కా గ్యారంటీ ఇచ్చే మన రెగ్యులర్ ఎఫ్డీ గురించే మాట్లాడుతున్నాం. అసలు ₹1,00,000 అంత వడ్డీనా, అది కూడా రిస్క్ లేకుండానా అని మీకు డౌట్ రావచ్చు. అసలు దీని వెనక ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి ఆన్సర్ ఎస్, 100% సాధ్యమే. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం. ఒక పర్టికులర్ ఎస్బీఐ ఎఫ్డీ స్కీమ్ ద్వారా గరిష్టంగా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ₹42,524 స్థిరమైన వడ్డీని ఖచ్చితంగా పొందవచ్చు. ఇదేదో గాలిలో వేసిన అంచనా కాదు, లేదా లక్కొద్దీ వచ్చే లాభమంతకన్నా కాదు. ఇది సింపుల్గా చెప్పాలంటే కాంపౌండింగ్ పవర్. వడ్డీ మీద వడ్డీ యాడ్ అయ్యి వచ్చే అసలైన రాబడి ఇది. సరైన టైం పీరియడ్ని సెలెక్ట్ చేసుకుంటే ₹1 కూడా రిస్క్ చేయకుండానే లక్షకు 42,000 పైచిలుకు వడ్డీని ఈజీగా సాధించవచ్చని ఈ నంబర్ ప్రూవ్ చేస్తోంది. సూపర్ కదా. రైట్, ఇప్పుడు ఈ రాబడుల లెక్కల్లోకి వెళ్లే ముందు అసలు మనం పెట్టిన డబ్బు సేఫ్గా ఉంటుందా లేదా అన్నది చూడాలి కదా. పెట్టుబడికి రాబడి ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యం. ఆ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బ్రాంచీలుంటాయి. అలాగే దేశంలోనే అత్యధిక కస్టమర్లు ఉన్న బ్యాంకు కూడా ఇదే. కోట్ల మంది దశాబ్దాలుగా తమ జీవితకాల పొదుపును ఇక్కడే దాచుకోవడానికి కారణం ఆ ట్రస్ట్. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్లు భద్రత ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సరే, ఇక నమ్మకం కుదిరింది గదా, డైరెక్ట్గా ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటో చూసేద్దాం. సో టైం పీరియడ్ బట్టి ఈ వడ్డీ రేట్లు ఎలా మారుతాయో ఇక్కడ మనం చూడొచ్చు. మన అవసరాన్ని బట్టి కేవలం 7 రోజుల షార్ట్ టర్మ్ నుంచి 10 ఏళ్ల లాంగ్ టర్మ్ వరకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకు 7 రోజుల ఎఫ్డీలకైతే 3.05% నుంచి 3.65% వరకు ప్రాథమిక వడ్డీ ఇస్తున్నారు. అదే కొంచెం ఎక్కువ కాలం అంటే 46 నుంచి 179 రోజులకైతే ఇది 4.90 నుంచి 5.50% పెరుగుతుంది. అర సంవత్సరం దాటితే అంటే 180 నుంచి 210 రోజులకైతే 5.65 నుంచి 6.25% వరకు వస్తుంది. కానీ అసలైన గ్రోత్ ఎక్కడుందో తెలుసా? దీర్ఘకాలిక పెట్టుబడుల్లో. 5 నుంచి 10 ఏళ్లపాటు డబ్బును ఉంచితే 6.05 నుంచి ఏకంగా 7.15% వరకు బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ లభిస్తాయి. సింపుల్ లాజిక్ ఏంటంటే టైం పెరిగే కొద్దీ మన రిటర్న్స్ కూడా స్ట్రాంగ్గా పెరుగుతాయన్నమాట. పర్సెంటేజీలు, టైం పీరియడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా, కానీ రియాలిటీలో ఈ నంబర్స్ మన జేబులోకొచ్చేసరికి ఎంత అమౌంట్ అవుతుంది? ఎవరికైనా ఫైనల్గా కావాల్సింది అదే గదా. అందుకే క్లియర్గా అర్థం కావడానికి ₹1,00,000 5 ఏళ్లపాటు డిపాజిట్ చేస్తే ఏమవుతుందో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకంటే 5 ఏళ్లు అనేది చాలామంది ప్రిఫర్ చేసే ఒక ఐడియల్ టైం. పైగా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ క్యాచ్ చేయడానికి ఇది సరైన సమయం. సో ఈ బేసిక్ ₹1,00,000 ఉదాహరణతో రకరకాల వయసున్నవారికి వడ్డీ రేట్లు అసలు ఎంత లాభాన్నిస్తాయో ఇప్పుడు డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేద్దాం. ఇక్కడ మీరొక మైండ్ బ్లోయింగ్ విషయం గమనించాలి. అదేంటంటే కేవలం వయస్సు ఆధారంగా మనకొచ్చే రిటర్న్స్ ఎలా జంప్ అవుతున్నాయో చూడండి. మన సిస్టమ్ పెద్దవారికి ఎంత మంచి సపోర్ట్ ఇస్తుందో ఈ నంబర్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక సాధారణ వ్యక్తి అంటే 60 ఏళ్లలోపు వయస్సున్నవారు ₹1,00,000 డిపాజిట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత వారికి చేతికొచ్చేది ₹1,35,018. అదే అమౌంట్ను 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ డిపాజిట్ చేస్తే అది ₹1,41,826 పెరుగుతుంది. ఇక 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్ల విషయానికొస్తే ఏకంగా ₹1,42,524 వస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఎలా పెరుగుతున్నాయో చూశారు కదా. ఈ డిఫరెన్స్ ఇంకా బలంగా అర్థం కావాలంటే అసలు ₹1,00,000 కాసేపు పక్కన పెట్టి కేవలం ఆ వడ్డీగా వచ్చిన అమౌంట్ను మాత్రమే కంపేర్ చేద్దాం. ఒక సాధారణ వ్యక్తి 5 ఏళ్లలో కేవలం వడ్డీ రూపంలో సంపాదించేది ₹35,018.
కానీ ఎగ్జాక్ట్గా అదే బ్యాంకులో అదే ₹1,00,000 పెట్టుబడికి ఒక సూపర్ సీనియర్ సిటిజన్ పొందే వడ్డీ అక్షరాల ₹42,524. ఒకే టైం పీరియడ్, ఒకే అమౌంట్, కానీ కేవలం వయస్సు అనే ఫ్యాక్టర్ వల్ల దాదాపు ₹7,500 అదనపు లాభమొస్తుంది. అసలు ఏమాత్రం శ్రమపడకుండా కేవలం సూపర్ సీనియర్ సిటిజన్ అయినందుకు వచ్చే అద్భుతమైన బోనస్ ఇది. సో ఈ విశ్లేషణను ముగించే ముందు మనమంతా ఆలోచించాల్సిన పాయింట్ ఒకటుంది. మనకర్థమైన డేటాతో మన సేవింగ్ స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ గ్యారంటీ రాబడులను తెలివిగా ఎలా వాడుకోవాలి? ఒక చిన్న ట్రిక్ చెప్తాను వినండి. మన ఇంట్లో సేవ్ చేయాలనుకున్న అమౌంట్ని లీగల్గా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల పేరు మీద, అంటే సీనియర్ లేదా సూపర్ సీనియర్ సిటిజన్ల పేరు మీద డిపాజిట్ చేస్తే ఎలా ఉంటుంది? సింపుల్గా ఈ అదనపు ప్రయోజనాలన్నీ పొందవచ్చు కదా. ఇలాంటి చిన్న చిన్న స్మార్ట్ మూవ్స్ లాంగ్ టర్మ్లో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి. డేటా మన కళ్ల ముందే ఉంది, దాన్ని తెలివిగా వాడుకోవడమే అసలైన కీలకం. మరి ఈ నంబర్స్ చూశాక మీ తదుపరి ఫినాన్షియల్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఈ సమాచారం మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.